ఇన్ని డేస్ ఇన్ని సంవత్సరాలు సీరియలే చేస్తూనే ఉన్నాను, మీరు కూడా చూస్తూనే ఉన్నారు. సో కాబట్టి కొత్తగా ఏదైనా చేద్దాం, కొత్తగా ట్రై చేద్దాం అనేసి నేను అనుకుంటున్నాను. కాబట్టి ఒక 3 ప్రాజెక్ట్ అయితే కమిట్ అయిపోయానన్నమాట. సో దాంట్లో ఫస్ట్ ఇప్పుడు ఈ రోజు చేస్తున్నది మీరైతే ఇప్పుడు వరకు నన్ను చూడలేదు. ఎందుకు అంటే నేను ఫస్ట్ టైం హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శోభా శెట్టి. ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఎస్, ఈరోజు ఈ వీడియోలో ఏం చూపించబోతున్నాను అనేసి ఆల్రెడీ మీ అందరికీ అర్థమైపోయింది కదా. ఎస్, బిగ్ బాస్ తర్వాత అక్క మీరు ఏం చేస్తున్నారు, ఏం చేయబోతున్నారు, సీరియల్ ఎప్పుడు చేస్తారు, మూవీస్ చేస్తారా ఏంటి అనేసి అందరూ చాలా 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 క్వశ్చన్స్ అన్ని అడుగుతున్నారు. కాబట్టి ఆఫ్టర్ బిగ్ బాస్ నేను ఏదైతే చేస్తున్నానో ఈరోజు మీకు చూపిస్తున్నాను అనమాట. అండ్ దానికి నా ముందు 100% సీరియల్ అయితే త్వరలో చేస్తాను, కానీ కొంచెం గ్యాప్ తీసుకున్నాను అనమాట. అంటే ఇన్ని డేస్ ఇన్ని సంవత్సరాలు సీరియలే చేస్తూనే ఉన్నాను, మీరు కూడా చూస్తూనే ఉన్నారు. సో కాబట్టి కొత్తగా ఏదైనా చేద్దాం, కొత్తగా ట్రై చేద్దాం అనేసి నేను అనుకుంటున్నాను. కాబట్టి సీరియల్కి కొంచెం గ్యాప్ తీసుకున్నాను. అండ్ దానికి నా ముందు అయితే ఒక 3 ప్రాజెక్ట్ అయితే కమిట్ అయిపోయాను అనమాట. సో దాంట్లో ఫస్ట్ ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ అయిపోతుంది. ఈరోజు షూట్ చేస్తున్నాము కాబట్టి ఏంటనేది షూట్ అన్ని కంప్లీట్ డీటెయిల్ నేను మీకు చూపిస్తాను. అండ్ ఇంకా కొన్ని ప్రాజెక్ట్ అనేది ఆఫ్టర్ సంక్రాంతి స్టార్ట్ అవుతుంది కాబట్టి అది కూడా చూపిస్తాను, ఏంటి ఎలా ఉండబోతుంది, ఏం చేస్తున్నాను అనేసి. దానికి నా ముందు ఈరోజు శోభా శెట్టిని మీరు చాలా లాంగ్వేజ్లో సీరియల్ ఆర్టిస్ట్గా చూశారు, చాలా చాలా క్యారెక్టర్స్ అన్ని చేశాను. పాజిటివ్ అయి ఉండొచ్చు, నెగిటివ్ అయి ఉండొచ్చు, అన్నీ చూశారు. కానీ ఇప్పుడు ఈరోజు చేస్తున్నది మీరైతే ఇప్పుడు వరకు నన్ను చూడలేదు. ఎందుకు అంటే నేను ఫస్ట్ టైం యాంకరింగ్ చేయబోతున్నాను. అంటే శోభా శెట్టి యాంకర్ అవ్వబోతుంది కాబట్టి నా లైఫ్లో ఇది నాకు చాలా కొత్త ఎక్స్పీరియన్స్. బట్ కన్నడలో నేను ఆల్రెడీ చేశాను ఒక కుకింగ్ షో కూడా. అది ఎప్పుడు అంటే లైక్ అరౌండ్ 8 years బ్యాక్ చేశాను. తర్వాత నాకు చాలా చాలా గ్యాప్ వచ్చింది. అది అయిపోయిన తర్వాత తెలుగులో ఒక షోని నేను హోస్ట్ చేయబోతున్నాను. కాబట్టి ఏంటి అనేది డీటెయిల్ నేను మీకు ఇస్తాను. దానికన్నా ముందు ఈరోజు మేము 2 episodes తీస్తున్నాము. అండ్ దాంతోపాటు ఒక ప్రోమో షూట్ కూడా చేస్తున్నాం అన్నమాట. సో ఈ మూడింటికి నేను ఎలాంటి మేకోవర్ చేసుకోబోతున్నాను, కాస్ట్యూమ్స్ ఏంటి, నా మేకోవర్ ఏంటి, షో ఏంటి, అన్ని కంప్లీట్ నేను మీకు ఈరోజు ఈ వీడియో చూపిస్తాను. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే నేను ఇందాకే మీకు చెప్పినట్టు 2 episodes ఈరోజు అండ్ దాంతోపాటు ప్రోమో చేస్తున్నాము. సో కొంచెం ప్రోమో నైట్లో చేయాలి అనేసి కొంచెం గ్యాప్ వచ్చింది. అండ్ ఇప్పుడు ఫస్ట్ ఎపిసోడ్ చేయట్లేదు, సెకండ్ ఎపిసోడ్ చేస్తున్నాము. బికాస్ ఫస్ట్ ఎపిసోడ్స్కి రాబోతున్న గెస్ట్ కొంచెం బిజీగా ఉన్నారు, వాళ్ళు ఈవినింగ్ వస్తారు కాబట్టి సెకండ్ ఎపిసోడ్ని ముందు చేస్తున్నాము. సో దానికోసం నేను ఈ ఒక పర్పుల్ కలర్ అవుట్ఫిట్ని వేసుకున్నాను. సో కంప్లీట్గా మీకు బయటకు వచ్చి ప్రాపర్గా చూపిస్తాను ఈ అవుట్ఫిట్ ఎలా ఉంది ఏంటి అనేసి. సో ఇక్కడ మీ అందరికీ తెలుసు నా హెయిర్ డ్రెస్సర్ రాజేశ్వరి గారు హెయిర్ స్టైల్ని చేస్తున్నారు. ఈరోజు కొంచెం లేట్గా వచ్చాను, స్టూడియోకి లేట్గా రావడానికి రీజన్ రాజేశ్వరి గారు కొంచెం లేట్గా రావడం వల్ల నేను లేట్గా వచ్చాను. అండ్ దాంతోపాటు మా అనిల్ గారు కెమెరాలో రికార్డ్ చేస్తున్నారు. అండ్ దాంతోపాటు మహి ఉన్నాడు నా అసిస్టెంట్. సో మేము అందరూ కలిసి ఇంకా రెడీ అవుతున్నాము, ఇంకా లంచ్ కూడా చేయలేదు. సో ఇది అన్నమాట, లోపలికి తీసుకెళ్తాను, ఏంటి అని చూపిస్తాను. ఫైనలీ సెకండ్ ఎపిసోడ్ అయితే అయిపోయింది అనమాట. ఇంకా నేను ఫస్ట్ ఎపిసోడ్కి రెడీ అవుతున్నాను. సో యాక్చువల్లీ ఇది ముందు తీయాల్సింది, కానీ ఇందాకే చెప్పాను కదా రాబోయే సెలబ్రిటీ కొంచెం బిజీగా ఉండి లేట్గా వస్తున్నారు కాబట్టి ఇప్పుడు చేస్తున్నాం అనమాట. సో ఫైనలీ ఈ కాస్ట్యూమ్స్ తోటి అయిపోతుంది. సో ఇంకా నెక్స్ట్ కాస్ట్యూమ్ చేంజ్ చేసి ఏంటనేది చూపిస్తాను. సో ఇందాకే చెప్పినట్టు మీరు నన్ను చాలా లాంగ్వేజ్లో చాలా క్యారెక్టర్లో చూసారు మీరు. సో సీరియల్ అయితే చేయగలను, అన్ని క్యారెక్టర్స్ నేను చేయగలను అనేసి మీరు నాకు ఒక మంచి ఇదైతే ఇచ్చారనమాట. ఐ వాజ్ వెరీ హ్యాపీ. సో ఇదంతా అయిపోయిన తర్వాత కొత్తగా ఏదైనా చేయాలి ఆఫ్టర్ బిగ్
బిగ్ బాస్ అనుకున్నాను. సో ఫైనలీ ఐ వాజ్ డూయింగ్ యాంకరింగ్ అనమాట. ఐ వాజ్ వెరీ 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 హ్యాపీ. ఫస్ట్ టైం నేను యాంకరింగ్ చేయబోతున్నాను. బట్ కన్నడలో చేశాను చాలా ఒక 8 years బ్యాక్. కానీ తెలుగులో ఒక యాంకరింగ్ చేయడం అంటే నాట్ ఈజీ. బికాస్ అప్పుడప్పుడు నేను చాలా ఫీల్ అవుతాను అనమాట. అంటే తెలుగు మిస్టేక్ చేస్తున్నానా, ప్రాపర్గా మాట్లాడలేదా, ఫ్లూయెంట్గా ఇంకా నేర్చుకోవాలి అనేసి. బట్ నేను కూడా యాంకరింగ్ చేయగలను అనేసి సుమన్ టీవీ వాళ్ళు నాకు ఒక మంచి ఆపర్చునిటీని ఇచ్చారు. త్వరలో మీ ముందుకి రాబోతున్నాను. కాఫీ విత్ శోభ అనే ఒక షోలో నేను హోస్ట్ చేస్తున్నాను అనమాట. ఐ వాజ్ వెరీ 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 హ్యాపీ. బికాజ్ నేను ఎప్పుడైనా సరే కొత్తగా ఏదైనా ట్రై చేయాలని అనుకుంటున్నాను. సో ఆ కొత్త దాంట్లో నాకు ఈ ఒక ఆపర్చునిటీ. సో యాజ్ అ ఆర్టిస్ట్ ఏ ఒక ఆపర్చునిటీనైనా సరే మనము గ్రేట్ఫుల్గా ఉండాలి. సో ఈ ఒక ఆపర్చునిటీకి నేను అఫ్కోర్స్ నేను చాలా గ్రేట్ఫుల్గా ఉంటాను. ఆఫ్టర్ బిగ్ బాస్ తర్వాత నా మొదటి ప్రాజెక్ట్ ఏంటంటే సో యాంకరింగ్ చేయడం. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ. మీరు అందరూ చూడండి, ఇన్ని రోజులు చాలా చాలా సపోర్ట్ చేశారు. ఇంకా ముందు కూడా అంతే. మీ సపోర్ట్ అనేది నాకు చాలా 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 ఇంపార్టెంట్. ప్లీజ్ డూ సపోర్ట్ మీ ఆల్వేస్. ఈ ఒక్క షోని హిట్ చేయండి. బికాజ్ నా కెరియర్లో ఇది చాలా ప్లస్ అవ్వాలనేసి నేను అనుకుంటున్నాను. సో ఇది అనమాట. అండ్ ఈరోజు ఫస్ట్ ఎపిసోడు నేను మా అశ్వత్థామ గౌతమ్తో చేయబోతున్నాను అనమాట. ఫస్ట్ గెస్ట్ వచ్చేసి మా గౌతమ్. సో గౌతమ్తో చాలా వరకు మాట్లాడాలి. అండ్ మీ అందరికీ కూడా గౌతమ్ని కొన్ని క్వశ్చన్ అని అడగాలని ఉంటుంది. కాబట్టి ఎస్, గౌతమ్తో షో అయితే చేసాము. మీరైతే మిస్ చేయకుండా సుమన్ టీవీలో సో కాఫీ విత్ శోభ ఎపిసోడ్ని చూడండి. గౌతమ్తో ఇంటర్వ్యూ ఎలా వచ్చింది అనేసి. ఎస్ అఫ్కోర్స్ మీరు చాలా వరకు నచ్చుతుంది మీకు, నేను ప్రామిస్ చేస్తున్నాను. సో ఇది అనమాట. సంక్రాంతి ఎపిసోడ్కి అయితే రెడీ అయ్యాను. కింద గౌతమ్ కూడా వచ్చాడు. సో పదండి కిందకి వెళ్ళి కలిసి షో ఎలా జరుగుతుంది, బీటీఎస్ ఏంటి, ఎలా వర్క్ జరుగుతుంది అని నేను మీకు చూపిస్తాను. పదండి. సో చూసారు కదా ఫైనలీ ఎపిసోడ్ అనేది ఎలా జరిగింది అనేసి. బీటీఎస్ చాలా చాలా బాగా వచ్చింది. అండ్ ఎపిసోడ్లో మీరు చూసుకోవచ్చు ఎలా చేస్తున్నాను అనేసి. ప్లీజ్ డూ కామెంట్. అంటే షో చూసారా, మీకు ఎలా అనిపించింది, నేను చేస్తున్నానా, చేయగలనా, అండ్ ఇంకేమైనా మార్చుకోవచ్చా, ఇంకొంచెం ఏమైనా చేయొచ్చా అనేది ప్లీజ్ డూ కామెంట్. 100%. బికాజ్ కొత్తగా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను కాబట్టి బెస్ట్ అయితే రావాలి. అండ్ మీ అందరికీ ఎక్స్పెషల్లీ నచ్చాలి కాబట్టి ప్లీజ్ కామెంట్ చేయండి. అండ్ అయిపోయింది మొత్తానికి 2 ఎపిసోడ్ అయితే చేసేసాము. సో టైం వచ్చేసి 9:45 అవుతుంది. అండ్ ఇప్పుడు ప్రోమో చేయబోతున్నాం అనమాట. ఇంకొక అవుట్ఫిట్ కూడా ఉంది. సో ఇది మీరు చూసేటట్టు అయితే ఈ ఆర్గాన్జా రెడ్ కలర్ శారీని నేను వేసుకున్నాను. బికాజ్ సంక్రాంతి కాబట్టి మొన్న మీరు చూసేటట్టు అయితే నేను స్టార్లో ఆల్రెడీ ఒక సంక్రాంతి ఎపిసోడ్ చేశాను, లంగావని వేసుకున్నాను. కాబట్టి శారీ ఏమైనా ట్రై చేద్దాం అనుకున్నాను. అండ్ అటు యూట్యూబ్ అంటే కొంచెం మరీ అంత ట్రెడిషనల్గా ఆల్రెడీ చేశాను కాబట్టి కొంచెం సెమీ ట్రెడిషనల్గా చేద్దామనేసి దిస్ ఐ ప్లాన్డ్ అనమాట. ఆర్గాన్జా శారీకి మొత్తం గోల్డ్ వర్క్ అని చేపించేసి సో ఇలా రెడీ అయ్యాను. ఐ హోప్ ఈ లుక్ నచ్చిందని అనుకుంటున్నాను. లుక్ ఎలా ఉంది అనేసి ప్లీజ్ డూ కమెంట్. అండ్ ఇది అయిపోయింది ఫస్ట్ ఎపిసోడ్ లుక్. అండ్ సెకండ్ ఎపిసోడ్ కూడా చేసేసాము, అది కూడా చూసారు. ఇంకా థర్డ్ వచ్చేసి ప్రోమో జస్ట్ ఛానల్లోనే చేస్తున్నాం అనమాట. కొంచెం సెటప్ అని చేసుకొని ఇక్కడే ప్రోమో కూడా చేస్తున్నాం. సో ప్రోమో కోసం రెడీ అవ్వాలి. సో రెడీ అయ్యి ఆ అవుట్ఫిట్ కూడా ఎలా ఉందో చూపిస్తాను. ఓకే, ప్రోమో షూట్కి అయితే వచ్చానమాట. సో దే ఆర్ రెడీ చేస్తున్నారు. అంటే ఎలాంటి ప్రోమో ప్లాన్ చేస్తున్నారో నాకైతే తెలియదు. బికాస్ దాంట్లో కొంచెం డైలాగ్ అని అది చూస్తే చాలా బాగుంది. అండ్ ఇప్పుడు వరకు నేను చాలా ప్రాంప్ట్ అని తీసుకొని డైలాగ్ అని చెప్పేదాన్ని మీ అందరికీ తెలుసు. సో ఫస్ట్ టైం వితౌట్ ప్రాంప్టింగ్ చెప్పబోతున్నాను కాబట్టి నాకు కూడా అది చాలా ఎక్సైట్మెంట్గా ఉంది. అంటే ఎలా చెప్తానో ఏంటో అనేది. సో మీరు కూడా చూడండి ఎలా జరగబోతుంది ప్రోమో అనేది.
దిస్ ఇస్ ఆర్ సెట్ అనమాట. సో ఇందాక చూసారు కదా, ఇప్పుడు వరకు చేసింది ఎపిసోడ్ అయితే ఇది వచ్చేసి ప్రోమో అనమాట. సో డెఫినెట్లీ ఈ గ్లిమ్స్ అన్ని మీరు ప్రోమో ఎపిసోడ్ అయిపోయిన తర్వాత చూస్తారు కాబట్టి మీరు ఆల్రెడీ చూసేశారు. సో ప్రోమో అనేది ఎలా వచ్చింది, ఆ ఒక BTS అనేది నేను ఇలా చూపించాను అనమాట. సో డెఫినెట్లీ మీకు ఈ షో అనేది నచ్చుతుంది అని నేను అనుకుంటున్నాను. చాలా చాలా మీరు నాకు సపోర్ట్ చేశారు, ఇంకా ముందు కూడా అంతే. మీ సపోర్ట్ అనేది నాకు చాలా చాలా ఇంపార్టెంట్. సో ప్లీజ్ డూ సపోర్ట్ మీ అండ్ మిస్ చేయకుండా చూడండి సుమన్ టీవీలో కాఫీ విత్ శోభ. ఎవరైతే చూడలేదు ప్లీజ్ గో అండ్ చెక్అవుట్ దట్ ఎపిసోడ్. మీకైతే చాలా చాలా బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను. సో ఇంకా మిమ్మల్ని నేను నా నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. సో ఇప్పటి వరకు ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. లవ్ యూ ఆల్, టేక్ కేర్, బై.